హలో అండి. మతం పేరుతో విద్వేషం పంచడం సులువు. ప్రేమ, గౌరవం, సోదరభావం పంచడమే నిజమైన దేశభక్తి. వ్యూస్ కోసం హిందూ ముస్లింల మధ్య విద్వేషాన్ని పెంచే వారిని ఎంతకాలం ప్రోత్సహిస్తాం? నిజం మాట్లాడుకుందాం. దేశబలం విద్వేషం కాదు. ఒక మతాన్ని టార్గెట్ చేసి వ్యూస్ సంపాదించే వారిని సపోర్ట్ చేయడం ఆపేద్దాం. మన దేశం శాంతి, సోదరభావం మరియు ఐక్యతతోనే బలంగా ఉంటుంది. హేట్ స్ప్రెడ్ చేసే కంటెంట్కు లైక్ కొట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ ఒక్క వ్యూ సమాజంలో ప్రేమను పెంచుతుందా లేక విద్వేషాన్ని? మనమందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వ్యూస్ మరియు పబ్లిసిటీ కోసం హిందూ ముస్లింల మధ్య విభేదాలు పెంచే కంటెంట్ని ఎంకరేజ్ చేయకండి. ఎవరు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడితే వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు, శాంతి మరియు ఐక్యతను మాత్రమే సపోర్ట్ చేయాలి. మన దేశ గొప్పతనం ఏంటంటే అనేక మతాల ప్రజలు కలిసి ఒకరిని ఒకరు గౌరవిస్తూ జీవించడం. అదే మన గంగా జమున సంస్కృతి. దేశంలో నిరుద్యోగం, విద్యార్థుల సమస్యలు, మహిళల భద్రత, పిల్లలపై జరుగుతున్న హింస లాంటి ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటిపై చర్చ జరగడం సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి మంచి పని చేసినప్పుడు అతడు ఏ మతం వాడైనా ఆ మంచి పనిని అభినందించాలి. అంతే తప్ప ఏదో తప్పు చేసిన వ్యక్తిని దూషించేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాబట్టి నిజాలు పరిశీలించి మాత్రమే నమ్మాలి. విద్వేషం పెంచే కంటెంట్ని దూరంగా ఉంచాలి. మరియు మన దేశంలో శాంతి, సోదరభావం, ఐక్యతను బలపరచడం మన అందరి బాధ్యత. ప్రియా చౌదరి లాంటి వారి ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేయడం కానివ్వండి, ఫాలో చేయడం ఆపేయాలి. వీళ్ళకు తగ్గట్టుగా బుద్ధి చెప్పడం చాలా అవసరం. ఇలానే వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి దేశ శాంతిని, రాష్ట్ర శాంతిని భంగం వాటిల్లే కార్యక్రమాలు వీరు నిర్వహిస్తూ కొనసాగిస్తారు. వీళ్ళని చూసి మరికొంతమంది ఇలాగే తయారవుతారు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇక మతాల మధ్య, మనుషుల మధ్య ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మన అందరం ఊహించుకోవచ్చు. సో ప్లీజ్, దయచేసి ఇలాంటి వారిపై కఠిన చర్యలు జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.